మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జోగి రమేష్ విజయవాడ వచ్చి దుర్గగుడిలో ప్రమాణం. కల్తీ మద్యం కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మాజీ మంత్రి. కాకినాడ జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం అధికం. వాతావరణ శాఖ హెచ్చరికపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం. జోగిపేట మార్కెట్లో అకాల వర్షం, రైతుల వరి ధాన్యానికి భారీ నష్టం. ప్రభుత్వ మద్దతు ధరలో రైతులను ఆదుకోవాలి. తుఫాన్ ప్రభావం, తిరుపతిలో మోస్తరుగా వర్షం. పాఠశాలలు మూత, రైళ్లు రద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కల్తీ మద్యం కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. ఈ విషయంపై దుర్గగుడిలో ప్రమాణం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చారు. జోగి రమేష్ మాట్లాడుతూ, కల్తీ మద్యం వ్యవహారంలో నాకు ఎటువంటి సంబంధం లేదు, జనార్దన్ రావుతో కూడా నాకు సంబంధం లేదు అని తెలిపారు. ఇటీవల ఇంటర్వ్యూలో కూడా తాను తన కుటుంబంతో కలిసి దేవుడి ముందు ప్రమాణం చేస్తానని చెప్పిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. వేడుకొండల సాక్షిగా తిరుమల రామారెడ్డిగా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రామారెడ్డిగా, లేదు కాగితం పోవాలంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, సిక్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. ఏ తప్పు చేయని జోగి రమేష్ని నిందల పాలు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా పైన అమ్మవారు ఉన్నారు, కనకదుర్గమ్మ అమ్మవారు, కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు, కృష్ణమ్మ తల్లి. దుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను. నా మీద నింద వేసిన, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని
అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకు ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని వేడుకున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయనని చెప్పేసి. మోంతా తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధ్యక్షత వహించారు. జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణతేజ, కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలిసిందే, ఏదైతే ఈ సైక్లోన్ యాక్చువల్గా 28 నైట్ కానీ లేదా 29 ఎర్లీ మార్నింగ్ కానీ అది తీరాన్ని దాటొచ్చని, అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఈరోజు ఫోర్కాస్ట్, ఈరోజు వరకు ఉన్న ఫోర్కాస్ట్. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్సు, టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం, అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దుబాయ్కి పోయినా దుబాయ్ నుంచి కూడా యాక్చువల్గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ జరిగింది. దాని మీద జిల్లా కలెక్టర్లు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ మిగతా ప్రజాప్రతినిధులతో కూడా యాక్చువల్గా వాళ్ళు ఇంటరాక్షన్ కావడం జరిగింది. అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాకినాడ ఇన్ఛార్జి మంత్రిగా ఈరోజు నేను ఇక్కడికి రావటం, దీని రివ్యూతో మళ్ళీ అధికారులతోనూ ప్రజాప్రతినిధులతో మళ్ళీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఒక్కటే ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఏదైనా ఆస్తిపాస్తి నష్టాలుంటే మినిమైజ్ కావాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందరినీ వర్క్ చేయమని చెప్పటం. దాని మీద ఈరోజు మనకున్న అనేక మీడియా వ్యవస్థలు, మీ యొక్క ఛానల్స్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రజలకి ఆ తుఫాన్ యొక్క మూమెంట్ని తెలియజేసే విధంగా వ్యవస్థను కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్ళు, ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. దాంట్లో త్రాగునీరు, ఆహారం, విద్యుత్తు, వైద్యం, మొబైల్ ఛార్జింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ విధంగా అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని ఇప్పటికే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఏరియాలన్నింటినీ కలెక్టర్ గారు మొత్తం ఏర్పాటు చేశారు. ఇది కాకుండా 50 మంది ఎస్డిఆర్ఎఫ్ స్టాఫ్, 30 మంది ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ కూడా యాక్చువల్గా ఈ ప్లేస్కి వచ్చి రెడీగా ఉండారు. ఇది కాకుండా 40 బోట్స్, 100 మంది సిబ్బంది, 140 మంది గజీతగాళ్ళు కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది కాకుండా ఈ యొక్క తుఫాను వచ్చినప్పుడు కొన్ని వెహికల్స్ అవసరం ఉంటుంది. దానికి గాను ఈరోజు లారీలు, టిప్పర్లు, క్రెయిన్స్, జేసీబీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా జనరేటర్స్, టార్చ్ లైట్స్ వీటన్నిటి కూడా ఏర్పాటు చేశారు. 142 మంది గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉండారో వాళ్ళని ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ చేశారు. ఏదన్నా వర్షాలు ఎక్కువయ్యి ఇబ్బంది అయితే ఇబ్బంది పడకుండా యాక్చువల్గా 142 మందిని ఆల్రెడీ షిఫ్ట్ చేశారు. అదేవిధంగా 108 అంబులెన్సులు, 23 అంబులెన్సులు 108, అదేవిధంగా 35 104 వాహనాలు రెడీ చేశారు. మొబైలు వైద్య సిబ్బందిని కూడా రెడీ చేశారు. అదేవిధంగా 7 రోజులకి సరిపడా, అంటే ఒక 7 రోజులు సరిపడా యాక్చువల్గా వైద్యానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా రెడీ చేసింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, శిశువులకు, చిన్న చిన్న పిల్లలకి పౌష్టికాహారం ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ దాకా పాఠశాలకు మొత్తం అన్నిటికీ టోటల్గా హాలిడే ఇవ్వడం జరిగింది. 29వ తేదీ పరిస్థితిని చూసుకొని
అవసరమైతే 30 తేదీ ఇవ్వాలా లేదనేది నిర్ణయిస్తారు. 101 వసతి గృహాలు గురుకుల పాఠశాలలో ఉన్న 14,499 మంది. సంగారెడ్డి ఆందోళ్ మండల్ జోగిపేట మార్కెట్ యార్డ్లో నిన్న కురిసిన భారీ అకాల వర్షానికి ఆరబెట్టిన రైతన్నల వరిధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లింది. సమయానికి టాపర్లు అందక భారీగా నష్టపోయామని రైతన్నలు అంటున్నారు. దయచేసి బోరెలు నప్పనప్ప రైతులకు చెప్తాం. దయచేసి కుక్క చేయండి వేయాలా. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల బాత్రూంలో రహస్య కెమెరాను అమర్చిన ఘటన కలకలం రేపింది. పాఠశాల అటెండర్ యాకూబ్ ఈ కెమెరాను పెట్టి వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం. బాలికలు గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కెమెరాను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న యాకూబ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. నా పేరు మేజర్ శ్రీనివాస్, మా విలేజ్ కుర్క్యాల గ్రామం. మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో 10th క్లాస్ అవుతుంది. ఇదివరకు ఇటువంటి అటెంప్ట్ ఈ యాకోబ్ అని అటెండర్ ఇదివరకు ఒకటి చేసినట్టు ఆ పిల్లల మీద బాత్రూమ్ ముందర వీడియోలు తీసుడు, మార్పిడి చేసుడు ఇవన్నీ చేసినట్ట. టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ 2 నెలలకోసారి నెలకోసారి పెడతారు. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ట్రాఫిక్ మా దగ్గర రాలే. ఈరోజే వెళ్తుంది మాకు. ఇట్లా చేసి వీడియోలు చేసి పిక్లు చేసి అటు ఇటు పంపించడం జరుగుతుంది. ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటలేదు. మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటుంది. వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది, వాళ్ళు స్టడీ చేసేది ఉన్నది, ఇంకా వాళ్ళకు చాలా గొప్ప గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అటువంటి అవకాశం లేకుండా పిల్లలు ఇప్పుడే నల్లమొక్కతానని చెప్తుంది. హై స్కూల్ మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కాకుంటుంది. మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ ఏది కానీ కొంచెం దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర ఇది వరకు ఒకసారి పెయిన్ బ్యాచ్ చేసిండట, అది మాకు తెలియనియలేదు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కప్పిపుచ్చుకొని సార్లు కానీ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది మళ్ళీ రిపీట్ జరిగింది. మాకు ఈ రోజు తెలుస్తుంది అది పెయిన్ బ్యాచ్ జరిగింది. మళ్ళీ ఈ బ్యాచ్లో కూడా 2 అమ్మాయిలకు 3 అమ్మాయిలకు చేసిన అమ్మాయిలు జరుగుతుంది. అందులో మా పిల్లలే, వాళ్ళు కూడా మా పిల్లలే, నా బిడ్డ అటువంటి వాళ్ళే. కానీ ఎటువంటి దాన్ని ఏది చర్య తీసుకోకుండా ఉపాధ్యులు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరైనా కానీ దీన్ని మా దగ్గర దాకా ఎందుకు తీసుకురాని వీళ్ళు మా పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఏం చేస్తా అనుకుంటూ ట్రై ఉన్నాం. మనస్తాపంగా గురవుతున్నాం. ఇప్పుడు మాకు ఏదైనా న్యాయం చేయగలరని కోరుతున్నాం. చెప్పారన్నా మేజర్ శ్రీనివాస్ వేయించడం నివేదికలన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు శిశు సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాధికారులకు కూడా సబ్మిట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము మరి అందరం కూడా నడుచుకుంటాము. ఇటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే మేము తండ్రి స్థానంలో ఉంటాము, గురువులు మరియు తండ్రి స్థానంలో ఉంటాం కాబట్టి ఇలా ఏది ఇబ్బంది ఉండకూడదు. భవిష్యత్తులో ఇలాంటిది ఏది ఇబ్బంది ఉండకుండా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్నేహిత క్లబ్స్ ఇతర క్లబ్స్ ద్వారా ఈ సఖీ కేంద్ర నిర్వాహకులందరినీ కూడా జిల్లాలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ఎక్కువగా అమ్మాయిలు ఉన్న సంఖ్యలో మరీ ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా కలిసి కూడా నివేదిక తీసుకొని నేరుగా వారు నివేదిక తెప్పించుకుంటారు. వారి సూచనల ప్రకారం వారి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం. మోంతా తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. మొగల్తూరు మండలం పేరుపాలెం, నర్సాపురం మండలం పియలంక వద్ద అలలు ఎగిసి పడుతున్నాయి.
పేరుపాలెం బీచ్ని పోలీసులు మూసివేశారు. బీచ్లో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. పిఎం లంక సముద్ర తీరం వద్ద కూడా ఎవరిని అనుమతించడం లేదు. ఈ 2 మండలాల్లో ప్రస్తుతానికి 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం సముద్ర తీరాన నివాసం ఉంటున్న ప్రజల్ని ఈ పునరావాసం కేంద్రాల వద్దకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓన్లీ ఇద్దరే ఉన్నారా? ఇంకా లేరా? పీపీపాలెం మొత్తం సౌత్ నార్త్ అంటే 5 నెలల బాలికలు అయితే పంపించిన లాక్టేటింగ్ ఇద్దరు అలాగే లాక్టేటింగ్ మాత్రం పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళకున్న ఇల్లు బాగుందా లేదంటే వాళ్ళ ఇంట్లోనే ఈ విలేజ్ లో మీకు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు? అంటే 8 months 9 months ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక ఆవిడైతే డెలివరీ హాస్పిటల్లో ఉన్నారు, ఒక ఆవిడైతే వీడికి దగ్గర ఉన్నారు. బంగాళదుంపైనా వంకాయటన్నా? బంగాళదుంప స్టాక్ ఎంత ఉంది అందులో? రైస్ ఎన్ని బస్తాలు వచ్చింది? ఇంకా టాబ్లెట్ రైస్ వచ్చిందా? ఏదన్నా వేసుకోండి, కింద కొంచెం షాప్ లాంటివి లేవా? ఏంటి అవి? ఇలా కట్టు, కింద కొంచెం అమ్మా, కింద కొంచెం. ఏది రైస్ వచ్చిందా? మోంతా తుఫాన్ ప్రభావంతో తిరుపతిలో ఉదయం నుంచి మోస్తారుగా వర్షం కురుస్తుంది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలకు 3 రోజులు సెలవులు ప్రకటించారు. అదే సమయంలో తుఫాను ప్రభావం కారణంగా తిరుపతికి వచ్చే పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
నగర సంకీర్తనలో భాగంగా ఇవాళ మంగళవారం 28/10/25 ఉదయం 8:30 హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం, సత్సంగం నిర్వహించడం జరిగింది. సత్సంగంలో సనాతన హిందూ ధర్మంలో గోవు యొక్క విశిష్టత, గోసేవ, గోరక్షణ విషయమై విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ చేసే కార్యక్రమాలు వివరించడం జరిగింది. దైవభక్తి, దేశభక్తి రెండు ఆచరించాలని హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు వివరించారు. అక్కడనే వాళ్ళ ఊళ్ళో ఎక్కడ ఒక దగ్గర ఇచ్చేసి వదిలేసి దాన్ని, ఎందుకంటే తెలియదు కాబట్టి గోవులు అంటే పోతుంటే పట్టుకుంటారు అని చెప్పి గోమాంసాన్ని వాళ్ళు ఇచ్చేస్తారు. మొన్న మేము ఏదైతే ఈ కార్యక్రమం పురస్కరించుకొని కలెక్టరేట్ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి మండల జిల్లా హెడ్ క్వార్టర్ లోపల నిరసన కార్యక్రమం, అదేవిధంగా వినతి పత్రం. ఏంటి గోవా ఏదైతే చట్టాలు చేసారో ఆ చట్టాన్ని కాపాడమనం అంతే, వేరే ఇంకేం లేదు. ఆ యొక్క విషయం లోపల కలెక్టర్ గారికి, గవర్నర్కి కలెక్టర్ ద్వారా ప్రతి జిల్లా నుండి రిప్రజెంటేషన్. మేము కూడా ఇక్కడ మా జిల్లా నుండి గోరక్షక సంబంధించిన చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయమని చెప్పి గవర్నర్ గారికి వివరించడం జరిగింది. ఇక ముందు కార్యక్రమాలు కూడా ఎట్లయితే మన దేశభక్తి కోసం మనం ముందుకు వస్తామో, అది దైవభక్తి కోసం ముందుకు వస్తామో, దేశభక్తి కోసం కూడా రాడు మనందరం కూడా. దయచేసి ఏదైనా సమాచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి పార్టిసిపేట్ కండి. ఎందుకంటే మనందరం చూస్తున్నాం ఇంత పెద్ద యావత్ సనాతన హిందూ ధర్మం అని చెప్పి మనం అందరం అంటాం, కానీ అసలు విషయానికి వస్తే రాలేవారు. అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నేను మొన్న కూడా ఇంతకుముందు చెప్పిన, మనమే వచ్చి హనుమాన్ చాలీసా పారాయణం చేసుడు కాదు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మనం అందరం కలవాలి. మనము 50% వాళ్ళు 50% ఉండే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది మనం ఒకరినొకరు కలుసుకుంటానికి కార్యక్రమం. మన ఈ కార్యక్రమం ఒకరి నుంచి ఒక 5 మంది, నేను అందుకే పోయిన వారం కూడా చెప్పిన, మనం ఒక 5 మందికి ఫోన్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేది హనుమాన్ ఏదైతే నగర సంకీర్తన భాగంలో ఉందో కాళికా హనుమాన్ మందిరం. కాళికా హనుమాన్ మందిరం సంబంధించినంత వరకు అక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో మన అందరూ తెలిసిన వాళ్ళకి అందరూ కూడా మీరు అందరూ కూడా సమాచారం ఇవ్వండి. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పిన విశ్వ హిందూ పరిషత్ తరఫున విశ్వ సమన్వయం చెప్పేసి ఏదైతే ఆయన స్టార్ట్ అయిందో, అక్కడ బయట దేశంలో ఎవరైనా మన పిల్లలు ఉంటే ఆ సమాచారం ఇవ్వగలరు. విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడైనా అక్కడ పోయినప్పుడు వాళ్ళందరినీ సంప్రదించి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుంటారు. అదేవిధంగా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మన దగ్గర ఉన్న వాళ్ళు, వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ రాష్ట్రాల హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా మనం అందరం కూడా ఆహ్వానం చేయాలి. ప్రతి కార్యక్రమానికి ఇప్పుడు మన దగ్గర నేర్పాలిస్తున్నారు, వాళ్ళని ఒకసారి మన అందరం కూడా మన కార్యక్రమం లోపల ఆహ్వానం చేయాలి. బీఆర్ఎస్ నిన్న చెట్ పూజ జరిగింది, వాళ్ళు నిన్న చెట్ పూజ చేసారు అందరు కలిసి. దాని లోపల మనం ఒకసారి మన వంతు ప్రయత్నంగా వాళ్ళకి ఏం కావాలో సహకరించాలని చెప్పిన వాళ్ళకి అందరికీ ఎట్లయితే వినాయక చౌదరికి సహకరిస్తారో అట్లా వాళ్ళు మనం కూడా వాళ్ళకి ఒకసారి మాట్లాడి, మిగతా ఎవరైనా సరే ఏదైనా సరే రథయాత్ర కానీ మనం చూస్తుంటాం. ఇక్కడ పండర్పూర్ రథయాత్ర పోతారు, తుల్జాపూర్ రథయాత్ర పోతారు, శ్రీశైలం పోతారు. ఎవరైనా రథయాత్ర పోతే కూడా మన అందరం కూడా ఒక అందరికీ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా సమాచారం ఇవ్వండి. అందరం కలిసి వాళ్ళకి సహకరిద్దాం. ఎట్లయితే ఇట్లా మనం వచ్చి కూర్చొని మాట్లాడతామో అట్లా మనం అందరం కూడా మన వాళ్ళకు కూడా సహకరించే ప్రయత్నం చేద్దాం. ఏ రథయాత్ర అయినా సరే, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఏ పండుగైనా సరే అందరం కలిసి చేద్దాం. ఇక్కడ కూడా వాళ్ళు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, మీకు మీరందరూ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది ఎంఆర్ కూడా చాలా మంది బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పండి ఒకసారి. మీదైనా పూజ ఉంటే మాకు కూడా సమాచారం ఇవ్వండి, ఆర్గనైజ్ చేసి మంచిగా చేద్దాం కార్యక్రమాలు అట్లా. ఎందుకంటే అందరూ కూడా సనాతన హిందూ ధర్మం ఏమైపోయిందంటే ఇప్పటిదాకానేమో రాష్ట్రాల వారే విడిపోయారు, కులాల వారే విడిపోతున్నాం. అట్లా విభజన అవుతుంది ఎక్కువ మంది. అట్లా కాకుండా మనం కూడా ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఆమె ఏకంటే ఇలా అయిపోతున్నాం మనం అందరం కూడా. ఈ కార్యక్రమాలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇది నేను చేస్తున్న కార్యక్రమం అని చెప్పి అనుకొని చేయండి. అందరూ కూడా కార్యక్రమాలు కూడా ఎవరో ఒకరు చేస్తున్నారు, మాకేం సంబంధం అన్నట్టు కాకుండా మనం సమాచారం ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీలు చేసుకొని స్పందించండి. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోగి రమేష్ విజయవాడ వచ్చి దుర్గగుడిలో ప్రమాణం. కల్తీ మద్యం కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మాజీ మంత్రి.
కాకినాడ జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం అధికం. వాతావరణ శాఖ హెచ్చరికపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం. జోగిపేట మార్కెట్లో అకాల వర్షం, రైతుల వరి ధాన్యానికి భారీ నష్టం. ప్రభుత్వ మద్దతు ధరలో రైతులను ఆదుకోవాలి. తుఫాన్ ప్రభావం, తిరుపతిలో మోస్తరుగా వర్షం, పాఠశాలలు మూత, రైళ్లు రద్దు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.